అందరికీ నమస్తే అండి. రాజకీయాలు అన్నాక ఖచ్చితంగా కుళ్ళు, కుట్రలు, కన్నింగు, కుయుక్తులు, కొంత క్రిమినాలిటీ ఇవన్నీ యాడ్ అయి ఉంటాయి. దానికి తోడు సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉన్న తర్వాత వీటికి అది జత అయ్యి రకరకాల ప్రచారాలు మొదలవుతాయి. రకరకాల ప్రచారాలు ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోతాయి. మనకేంటంటే వచ్చిన తర్వాత ఒకటి మనకు తెలిసిన తర్వాత అది నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేయం. అది డెప్త్గా ఎమోషనల్గా టచ్ అయిపోతుంది. రాజకీయం అంటే ఏంటి? పార్టీపరమైన ఎమోషనల్ బాండింగ్. సో అది టచ్ అయిన తర్వాత అది నిజమో కాదో కూడా ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఒక వార్త, ఒక పుకారు వచ్చింది అంటే అది వాళ్ళకి నచ్చకపోతే తిడతారు, నచ్చితే పొగుడుతారు. అంటే ఓన్ చేసేసుకుంటారు. అది నిజమో కాదని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. క్రాస్ క్వశ్చనింగ్ కూడా చేసుకోరు. ఉదాహరణకి ఒక ఖచ్చితమైన ఒక పుకారు, ఒక రూమర్, ఒక పనికిమాలిన విషయాన్ని ఏ విధంగా స్ప్రెడ్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో నేను చెప్తా. బహుశా ఈరోజు ఉదయం నుంచి అనుకుంటా ఒక వార్త బాగా సర్క్యులేట్ అవుతుంది. మన సబ్స్క్రైబర్స్ కూడా 250 మందికి పైగా నాకు వాట్సాప్లో వీడియో లింక్ పెట్టారు. అన్న ఇది నిజమా, అన్న ఇది నిజమా, మీరు చెప్పండి, మీరు చెప్తేనే నమ్ముతామని. విషయం ఏంటంటే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారంట బొత్స సత్యనారాయణ గారు కాళ్ళు పట్టుకున్నారంట. అది వార్త, కొన్ని ఛానల్స్లో వస్తున్న ప్రచారం. సరే, ఇది నిజమా కాదా అని తెలుసుకునే ప్రయత్నంలో నేను అన్ని వర్గాల ద్వారా ఆరా తీశాను. అసలు ఆ రోజు ఏం జరిగింది, అక్కడ ఎయిర్పోర్ట్లో ఎవరెవరు ఉన్నారు, ఎందుకు ఈ ప్రచారం బయటకు వచ్చింది, ఈ ప్రచారాన్ని ఇలా మనుపు తిప్పడం వరకు ఎవరి రాజకీయ అవసరాలు ఏంటి, ఎవరి కుట్ర ఏంటి, ఎవరి అవసరాలు ఏంటి, ఇవన్నీ కూడా సింపుల్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నవంబర్ 10-11 అరౌండ్, నా ఎగ్జాక్ట్లీ డేట్ అయితే గుర్తులేదు. సో ఆ టైంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ గారు, టీడీపీ మరో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు, ఇంకా కొంతమంది విశాఖపట్నం నుంచి విజయవాడ రావడానికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో విఐపి లాంజ్లో ఉన్నారు. సో అక్కడ అదే టైంకి బొత్స సత్యనారాయణ గారు కూడా, అప్పుడు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి, అసెంబ్లీ సెషన్స్కి రావడానికి బొత్స గారు కూడా అదే ఫ్లైట్కి రావడానికి ఎయిర్పోర్ట్కి వచ్చారు, విఐపి లాంజ్కి వెళ్ళారు. సో వీళ్ళు ముగ్గురు ఆల్రెడీ ఈ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ యాదవ్ గారు, సత్యనారాయణమూర్తి గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు లోపల ఉన్నారు. బొత్స గారు ఎంటర్ అయ్యేసరికి వంశీకృష్ణ యాదవ్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు వెంటనే వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత వంశీకృష్ణ గారు, బండారు సత్యనారాయణమూర్తి గారు కూడా మాట్లాడారు. ముగ్గురు మాట్లాడారు. అది కాస్త కొండపల్లి శ్రీనివాస్ గారు ఎక్కువసేపు మాట్లాడారు. ఎందుకంటే ఇద్దరిది ఒకటే జిల్లా, ఇద్దరిది ఒకటే సామాజిక వర్గం, మొదటి నుంచి 1990s నుంచి రెండు ఫ్యామిలీలకి పరిచయం ఉంది. ప్లస్ ఈయన కొండపల్లి గారు గెలిచిన తర్వాత, మంత్రి అయిన తర్వాత బొత్స గారిని అప్పటి వరకు ఎప్పుడు కలవలేదు, మాట్లాడలేదు. కాబట్టి ఎదురయ్యారు కాబట్టి ఒకసారి మాట్లాడాలి అనిపించి మాట్లాడారు. షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడారు అంతే. అక్కడ జరిగింది అదే, కేవలం కరచాలనం చేసి మాట్లాడారు అంతే. సో అదే టైంకి బొత్స సత్యనారాయణ గారికి టీ ఇవ్వడానికి అతను అనుచరుడు ఎవరో లోపలికి వెళ్ళారు. బొత్స గారికి టీయో కాఫీ ఇవ్వడానికి అతను అనుచరుడు లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ప్రచారం చేశాడు. ఈ ప్రచారం కాస్త ఆ జిల్లాలో కొండపల్లి శ్రీనివాస్ గారికి బలమైన వ్యతిరేక వర్గం ఉంది ఇదే టీడీపీలో. ఎందుకంటే అది కూడా చెప్తా. కొండపల్లి శ్రీనివాస్ గారు రాజకీయాలకు కొత్త, ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచి అసలు రాజకీయాలకు పూర్తిగా కొత్త. ఆయన యుఎస్లో చదువుకున్నాడు, యుఎస్ఏలో జాబ్ చేశాడు. జస్ట్ ఎన్నికలకు 3-4 నెలల ముందు మాత్రమే ఆయన నియోజకవర్గానికి వచ్చాడు. ఫ్రెష్ ఫేస్, రాజకీయాలకు కంప్లీట్గా కొత్త. వాళ్ళ చిన్నాన్న, వాళ్ళ నాన్న వాళ్ళ రాజకీయాల్లో ఉన్నారు, కానీ ఈ కుర్రాడు కొత్త. సో ఈయనకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఎటువంటి ఇమేజ్ లేకపోయినా ఫస్ట్ టైం గెలవడంతో ప్రభుత్వంలో ప్రయారిటీ ఇచ్చారు, మంత్రి పదవి ఇచ్చారు, కీలకమైన శాఖలు ఇచ్చి కీలకమైన బాధ్యతలు ఇచ్చారు. ఈ విజయనగరం జిల్లాలో ఇదే తూర్పు కాపు సామాజిక వర్గంలో తెలుగుదేశం పార్టీలో ముదురులు ఉన్నారు. మంత్రి పదవి కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రావాల్సిన మంత్రి పదవి కొండపల్లి గారికి వచ్చింది. ప్లస్ జిల్లాలో ఆ రకంగా శత్రువులు ఉన్నారు, సామాజిక వర్గంలో ఆ రకంగా శత్రువులు ఉన్నారు. గజపతి రంగం నియోజకవర్గంలో కూడా కొండపల్లి గారికి శత్రువులు ఉన్నారు. ఈయనకి టికెట్ ఇవ్వడం వెనక మరో ఇద్దరికి నచ్చల. సో అట్లా కొండపల్లి శ్రీనివాస్ గారికి సొంత పార్టీలో శత్రువులు ఎక్కువ. ఈ ప్రచారాన్ని వాళ్ళు మొదలుపెట్టారు. ఎలా? బొత్స సత్యనారాయణ గారు కాలు పట్టుకున్నారు కొండపల్లి గారు అనే ప్రచారాన్ని మొదలుపెట్టారు. కేవలం షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడడాన్ని అలా చేశారు. పోనీ ఏమైనా ఫోటో ఉందా, ఏమైనా వీడియో ఉందా? ఫోటో కానీ వీడియో కానీ ఉందా? లేదు.
అసలు ప్రాథమిక ఆధారం లేకుండా పోనీ ఏమన్నా బొత్స సత్యనారాయణ గారు చెప్పారా ఇదిగో కొండపల్లి శ్రీనివాస్ నా కాళ్ళు పట్టుకున్నాడని? చెప్పలేదే. ఆ లోపల ఉన్న వాళ్ళు వంశీకృష్ణ యాదవ్ గారు చెప్పారా? బండారు సత్యనారాయణ మూర్తి గారు చెప్పారా? లోపల ఉన్న నలుగురిలో ఎవరూ చెప్పలా. కానీ బయటకు ఒక పుకారు వచ్చింది. ఆధారం ఏంటి? ఫోటో లేదు, వీడియో లేదు. సో బొత్స సత్యనారాయణ గారిని మిగిలిన ఇద్దరు కొట్టారు అంటారు. అది కూడా నమ్ముతారా? నమ్మరుగా. ఇది ఎంత అబద్ధమో అది అంతే అబద్ధం. సో ఫోటోలు వీడియోలు లేనిదా మనం దాన్ని నమ్మకూడదు. కాకపోతే ఇక్కడ కొండపల్లి గారికి వ్యతిరేకంగా బలమైన శత్రుమోకం ఉంది ఆ జిల్లాలో. అందుకే గత నెల రోజుల నుంచి కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆయన మంత్రి పదవి పోద్ది, ఆయన్ని మంత్రి పదవి నుంచి తీసేస్తారు అనే ప్రచారం కూడా విపరీతంగా చేస్తున్నారు. సో అంటే ఒక వ్యక్తికి పదవి ఇవ్వడాన్ని ఆ జిల్లాలో ఉన్న రాజకీయ శత్రువులు, సొంత పార్టీలో శత్రువులు అతన్ని బద్నాం చేయడానికి, అతన్ని చులకన చేయడానికి, అతన్ని బలహీనం చేయడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నారో చూడండి. ఇక్కడ మనకు పొలిటికల్ ఇంటెన్షన్స్ ఏమీ లేవు. ఫ్యాక్ట్, నిజం కావాలి. నిజానికి కొండపల్లి శ్రీనివాస్ గారికి రాజకీయం అనేది తెలియదు. వాళ్ళ నాన్నకో వాళ్ళ చిన్నాన్నకో తెలిస్తే తెలియవచ్చు కాక, కొండపల్లి గారు అంత ముదరలేదు, రాజకీయంగా అంత ముదరలేదు. కన్నింగు, కుట్రలు, క్రిమినాలిటీ ఏమీ తెలియదు. బహుశా ఇంకోసారి గెలిస్తే తెలుస్తుందేమో, లేదా ఇవన్నీ ఎదుర్కొంటే తెలుస్తుందేమో. ఆయన ఫ్రెష్ ఇమేజ్, నాన్ కరప్టెడ్, ఎడ్యుకేటెడ్. సో ఇటువంటి వాళ్ళు నిజానికి రాజకీయంలో కావాలి, ఇటువంటి వాళ్ళు ఉండాలి. ప్లస్ ఆ ప్రాంతానికి ఇటువంటి వాళ్ళు ఉండాలి. పార్టీ అంటే ఒక ఎమోషన్ ఉంది, పార్టీ అంటే డెడికేషన్ ఉంది, క్యాడర్ని బాగానే చూసుకుంటున్నారు. అయితే ఒకటి నిజం, దీనికే నాణ్యానికి రెండో వైపు ఏంటంటే కొండపల్లి శ్రీనివాస్ గారికి ఈ మంత్రి పదవి రావడాన్ని, ఈ మంత్రి హోదానో ఎమ్మెల్యే హోదానో ఈ పవర్ని అడ్డం పట్టుకొని అతని కుటుంబ సభ్యులు కొంతమంది ఆ నియోజకవర్గంలో కొన్ని తప్పులు చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు, కొంత అవినీతికి తెరతేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు, దానిలో కొంత వాస్తవం ఉంటే ఉండొచ్చు కాక, ఆయన హోదాను ఆయన పవర్ను అడ్డం పెట్టుకొని ఆయనకు తెలియకుండా జరగాల్సినవి జరుగుతున్నాయంటే వాస్తవమే. ఆ నియోజకవర్గంలో ఉన్న క్యాడర్ మనకిచ్చిన సమాచారం అది. కానీ ఈయన తప్పులు చేస్తున్నాడనో లేదంటే ఇటువంటి బొత్స సత్యనారాయణ గారు కాలు పట్టుకున్నాడనో ఇవన్నీ కూడా అబద్ధాలేనండి. ఇవి వాస్తవం కానే కాదు. దీని మీద చెప్పాను కదా, ఆయన అంటే గిట్టని వాళ్ళు ఇటువంటి ప్రచారం స్టార్ట్ చేశారు. సో ఇది పార్టీ పెద్దల వరకు వెళ్ళింది. ఈరోజు పొద్దున్న నిన్న సాయంత్రమో పార్టీ పెద్దలు కూడా కొండపల్లి శ్రీనివాస్ గారిని అడిగారు, వివరణ అడిగారు, ఏంటయ్యా ఇది వచ్చింది అని. అప్పుడు ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కాన్ఫరెన్స్లో మాట్లాడి పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చారు. లోకేష్ గారికో బాబు గారికో వివరణ కూడా ఇచ్చారు. ఆ కాన్ఫరెన్స్లో వంశీకృష్ణ యాదవ్ గారు ఉన్నారు, బండారు సత్యనారాయణ మూర్తి గారు కూడా ఉన్నారు. మేము ముగ్గురమే ఉన్నాము. అక్కడ జరిగింది ఇది, కానీ బయట జరుగుతున్న ప్రచారం ఇది. ఆ ప్రచారంలో వాస్తవం లేదు, మేము అందరం కూడా షేక్ హ్యాండ్ మాత్రమే ఇచ్చాము, వాళ్ళు కావాలని ప్రచారం చేస్తున్నారని చెప్పి బండారు సత్యనారాయణ మూర్తి గారు కూడా పార్టీ పెద్దలకు క్లారిటీ ఇచ్చారంట. సో రాజకీయ చూసారా ఎంత జరుగుతుందో. ఇందులో వాస్తవాలు ఏంటి? అసలు ఎవరు చూశారు? వీడియో కానీ ఫోటో కానీ ఉందా? ఇదంతా కేవలం ఆ జిల్లాలో ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు కావాలని పనిగట్టుకొని చేస్తున్న ప్రచారం, అంతకుమించి వాస్తవం లేదు. మనం కేవలం వాస్తవాలు ఏంటో తెలుసుకుందామని ఈ విషయం తెలిసిన తర్వాత చాలామందితో మాట్లాడి అన్ని రకాలుగా శోధించి చేస్తున్నాం. ఒకటి మాత్రం నిజం, అతని మంత్రి పదవి మీద చాలామందికి కళ్ళు ఉన్నాయి. మంత్రివర్గ ప్రక్షాళన జరిగిపోద్ది, నలుగురిని తీసేస్తారు, ఇద్దరిని తీసేస్తారని చెప్పి ప్రచారం చేస్తూ అతనికి నెగిటివ్గా గత నెల రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. మేబీ అతన్ని తీస్తారో ఉంచుతారో తర్వాత విషయం. అతని మీద అయితే ఇప్పటి వరకు ఈ ఎలిగేషన్స్, ఆరోపణలు ఏమీ లేవు. అతని పనితీరులో సమర్థత లోపించిందని చెప్పడానికి కూడా ఏమీ లేదు. సో కొంతమంది మంత్రుల విషయంలో ఇటువంటివి జరుగుతున్నమాట వాస్తవమే. ఇప్పుడున్న క్యాబినెట్ మంత్రులు అందరిలో కూడా ఎక్కువగా సొంత పార్టీలో శత్రువులను ఎదుర్కొంటున్నది, సొంత కమ్యూనిటీలో శత్రువులను ఎదుర్కొంటున్నది, ఒక రకంగా సొంత నియోజకవర్గంలో శత్రువులను ఎదుర్కొంటున్నది కొండపల్లి శ్రీనివాస్ గారు మాత్రమే. పోనీ ఈయనేమైనా ముదురు, కన్నింగు అయితే ఈయన వాటిని ఫేస్ చేయగలడు. ఈయన కూడా అంత ముదరలేదు కాబట్టే కొంచెం ఎక్కువ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు, ఎక్కువ పిచ్చి పిచ్చి ప్రచారాలకు జోలికి గురవుతున్నాడు. బహుశా ఆయన కొన్నాళ్ళు టైం పడుతుంది ఇవన్నీ నేర్చుకోవడానికి. సో సోషల్ మీడియాలో వచ్చినవన్నీ నిజం కాదండి. కొంచెం లాజికల్గా ఆలోచించాలి. కొంచెం మనం ఆధారాలు ఏంటో చూసి మనం కల్లారా చూడందే ఏది నమ్మకూడదు. కాళ్ళు పట్టుకున్నాడు అనడానికి లేవు కదా, ప్రూఫ్లు లేవు కదా, కాబట్టి అది నమ్మొద్దు. ఆ ప్రూఫ్లు వచ్చాయనుకోండి, నేను బహిరంగంగా నేనే క్షమాపణ చెప్తా, అరే నేను తప్పు వీడియో చేశాను అని. ఎందుకంటే అవి లేవు, అది జరగలేదు. ఎందుకంటే నేను రెండు వైపులు కనుక్కున్నా. అక్కడ ఎయిర్పోర్ట్లో ఎవరెవరు ఉన్నారో, ఆ విఐపీ లాంజ్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరితో కూడా నేను నా సోర్సుల ద్వారా వెరిఫై చేసుకున్నాను. థ్యాంక్ యూ.